తిన్నా అత్తయ్య. ఏం తిన్నావో ఏమో, ఈరోజు కూరగాయలు లేక కాకరకాయ కూర ఉండే. ఉండు, చిన్నోడు వచ్చిన తర్వాత చికెన్ తెత్తరు, కడుపు నిండా తిందువు గాని. సరే అత్తయ్య. మా బాగున్నావా? బాగున్నా మమ్మీ. వదిన బాగున్నావా? కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తా. మమ్మీ, కోడల మీద తెగ ప్రేమ చూపిస్తున్నావు అనుకుంటాగా. కోడలను చూసుకుంటూ నన్ను మర్చిపోతున్నావుగా. అదేం మాట అమ్మా అలా అంటావు? లేకపోతే ఏంటి మమ్మీ, ఏ ఇంట్లో అయినా అత్తా కోడలు బగ్గుమంటారు. మన ఇంట్లో విడ్డూరం కాకపోతే అత్తా కోడలు తల్లి కూతురులా ఉండటమేంటి? అట్లా కాదమ్మా, ఇప్పుడు కోడలు నేను కూతురులా చూసుకుంటే రేపు నన్ను అమ్మలా చూసుకుంటది. రేపటి రోజున నాకేమన్నా జరిగితే చూసుకునేది కోడలేగమ్మా. అంటే నేను చూసుకోనా? చూసుకోమని కాదే, ఎన్ని రోజులని చూసుకుంటావు? తర్వాత అయినా నా కోడలేగా చూసుకునేది. అందుకేనే అందరు అత్తల్లా కాకుండా ఒక ఆడదానిగా ఆలోచించి నా కోడలతో అమ్మలా ఉంటున్నాను. అది కాదు మమ్మీ, వదినపై ప్రేమ ఎక్కువై నా మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని భయంతో అలా అన్నాను మమ్మీ. సారీ మమ్మీ. దానికి సారీ ఎందుకమ్మా? నువ్వు అడిగావు, దానికి నేను సమాధానం చెప్పాను. నేను వెళ్తానమ్మా. అదేనమ్మా, ఎలా వచ్చి అలా వెళ్తున్నావు? పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందమ్మా, వెళ్తాలే, ఇంకెప్పుడైనా వస్తా. వదినకి చెప్పు నేను వెళ్తున్నా అని.